చాలా మంది ఆ బుల్లెట్ లో వచ్చే పటాకా సౌండ్ ని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా మందికి ఆ సౌండ్ ఎలా వస్తుంది, బండికి ఇంజన్ కి మంచిదా కాదా అని చాలా మందికి తెలియదు. బైక్ ని హై ఆర్పిఎం లో రేవ్ చేస్తారు. రేవ్ చేసినప్పుడు సడన్ గా ఈ కిల్ స్విచ్ ఉంది కదా, ఈ కిల్ స్విచ్ ని ఆన్ అండ్ ఆఫ్ ఎంబడే చేస్తారనమాట. కానీ ఎగ్జాక్ట్ గా ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఫ్యూల్ అనేది ఎయిర్ మిక్సర్ సిలిండర్ లోకి కంటిన్యూస్ గా వెళ్తుంది. ఈ కిల్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సిలిండర్ లోకి పెట్రోల్ వస్తుంది. కానీ కిల్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల స్పార్క్ అనేది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. ఫ్యూల్ అనేది సిలిండర్ లోకి వస్తుంది కానీ కంబషన్ జరగదు. ఏదైతే అన్బర్న్ ఫ్యూల్ ఉంటుందో అది ఎగ్జాస్ట్ లోకి వస్తుంది అనమాట. అప్పటికే ఆ ఎగ్జాస్ట్ లో ఉన్న హీట్ అండ్ అన్బర్న్ ఫ్యూల్ అనేది ఏదైతే ఉన్నదో ఆ ఎగ్జాస్ట్ లా రెండు కలిసి ఇగ్నిట్ అవుతుంది. అప్పుడు వస్తుంది అనమాట ఈ సైలెన్సర్ నుంచి మనకి ఆ పటాకా సౌండ్. మోస్ట్లీ ఇదైతే ఓల్డ్ కార్బొరేటర్ బైక్స్ లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన కొత్తగా BS6 బైక్స్ లో అసలు రాదనమాట. ఇప్పుడు వచ్చిన కొత్తగా BS6 లో అన్ని సెన్సార్స్ ఉంటాయి కాబట్టి ఈ పటాకా సౌండ్ అనేది నార్మల్ గానే వస్తుంది. కానీ కొంతమంది అయితే ఈ కొత్తగా వచ్చిన BS6 బైక్స్ ని కూడా మాడిఫై చేసి అలా పటాకా సౌండ్ అయితే తెప్పిస్తున్నారు. అలా చేస్తే బైక్స్ కి అండ్ ఇంజన్ కి చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ మన తెలుగులో కావాలనుకుంటే పేజ్ ని వెంటనే ఫాలో చేయండి.